ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో బీసీ సంఘాలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం గురుకుల హాస్టళ్ల కోసం సొంత భవనాలు నిర్మించాలని, అద్దె బకాయిలు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తాను 2-3 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నానని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఆలూరులోని R&B గెస్ట్ హౌస్ లో వైసీపీ చేపట్టబోయే ప్రజా ఉద్యమం పోస్టులను పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే విరూపాక్షి ఆవిష్కరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న అన్ని నియోజకవర్గాలలో ఈ ఉద్యమం నిర్వహిస్తున్నారని, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వచ్చే నెల 26న ఖమ్మంలో జరగబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకిలపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో కామారెడ్డిలో జరగబోయే పీడీఎస్యూ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పీడీఎస్యూ ఫౌండర్ పద్మారావు పిలుపునిచ్చారు. కామారెడ్డిలోని కుమార్ నారాయణ భవన్ లో ఉమ్మడి జిల్లాల ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రహదారిపై గొర్రెల కాపర్లు రాస్తారోకో చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారని, తమ పశువుల మేతకు అడవిలోకి వెళ్తుంటే అటవీ శాఖ బీట్ ఆఫీసర్ లాల్ భాయ్ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఇక తక్షణమే ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం మేడ్చల్ జిల్లా గ్రీన్ హిల్స్ కాలనీలో జరిగిన హత్య కేసును 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మృతురాలు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని బోయ కిషన్ తో అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. 3 నిందితులను అరెస్టు చేసినట్లు, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రకాష్ నగర్ లో భారీ చోరీ చోచేసుకుంది. గడిపుడి సుబ్బారావు అనే వ్యక్తి ఇంటి తారాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 100 సవరాల బంగారం, 1 కేజీ వెండిని, కొంత డబ్బును దుండగులు అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళపల్లి శివారులో బైక్ ను ఓ టిప్పర్ ఢీకొట్టగా శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ టిప్పర్ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కె పెదపూడి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 2 తాటాకీలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఖమ్మం జిల్లా సోమవరం గ్రామంలోని మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించి అనంతరం ఆర్యవైశ్య కుటుంబీకులు భోజనాలు చేశారు. పిల్లలతో కలిసి మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లు అఖిల బ్రాహ్మణ వికాస సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమైక్య చైర్మన్ జగన్మోహన్ శర్మతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధనలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వన భోజనాలు చేశారు. కడప జిల్లా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం సందర్శించలేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన నివాస గృహం సందర్శించకుండా గేటుకు సిబ్బంది తాళాలు వేసింది. జింక కొమ్ముతో తవ్విన బావిలోని నీటినైనా తీసుకెళ్లే భాగ్యం లేకుండా పోయిందంటూ మహిళా భక్తులు మండిపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. స్పీకర్ కు పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు.